చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. తన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోలేదని, ఈ సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వీకోట మండలానికి చెందిన రైతు రాఘవేంద్ర జీవితంపై విరక్తి చెంది చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాఘవేంద్ర అనే రైతు తన భూమిని అన్నదమ్ములు ఆక్రమించుకున్నారని, ఈ విషయంగా తనకు న్యాయం చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చిత్తూరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన రాఘవేంద్ర తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా అక్కడే ఉన్న పోలీసులు స్పందించి అతనిపై నీళ్లు చల్లి చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. గత వారం ఏఎన్ఎం అభ్యర్థి తనకు న్యాయం జరగలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, తాజాగా ఇవాళ రైతు రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేకెత్తించింది. మొత్తం చేసుకున్నాను అట్లా నాకేమీ లేదు. 1 ఎకరా 70 సెంట్లు డీకేటీ భూమిని దాని చేసి కూడా చేసి లేదు సార్. ఏ ఊరు మీది? గోర్మాన్పల్లి సార్. ఏ మండలమా? వీకోట మండలం సార్. మొత్తం ఎన్ని ఎకరాలు తీసుకున్నారు సార్? వాళ్ళు 5-6 ఎకరాలు మనిషి 3-4 ఎకరాలు చేసుకున్నాడు సార్. నాకుండేది 1 ఎకరా 70 సెంట్లు దాని చేసి చేసిలేదు సార్. ఇచ్చినాను సార్, 5-6 తత్తులు ఇచ్చినాను సార్. ఎంఆర్ఓ వచ్చేది అద్దె వాళ్ళకుంది, వీళ్ళకుంది, డిపార్ వాళ్ళకుంది, వీళ్ళకుంది అంటాడే కానీ ఏం వీఆర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే కానీ మాకు సపోర్ట్ చేయలేదు సార్. పక్కలో ఉండే వాళ్ళంతా రాఘవేంద్రనే ఉన్నాడు, వాళ్ళకి చేసేయండి అని చెప్పినాడు. సంతకాలంతా పెట్టినారు పక్కన. మళ్ళీ వీళ్ళు మా అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే మాకు కూడా ఉంది అనేసి దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు. సార్ తవ ఇన్క్వైరీ జరిగింది శుక్రవారం నాడు చేసి, సార్ తవ ఇన్క్వైరీ జరిగితే అది గవర్నమెంట్ భూమి, మేము లాగేసుకుంటాము, మీకు ఇచ్చేలేకపోండా అని వాళ్ళకి అన్నాడు. ఇప్పుడు మాకు కావాలా, మేమే అర్జీ పెట్టినాము, చేసుకుని ఉన్నారు. మేము బెంగళూరు వెళ్ళి మా బిడ్డలకు పెండ్లు దేవరాయనకి వచ్చి మా బాగు మాకు అంటే బాగు పరిష్కారం దొంగలించుకునేసి మా ఇంట్లో వాళ్ళది మా వాళ్ళది మాకు ఇప్పుడు చేసుకునే అవకాశం లేదు. అవకాశం లేదు సార్ చేసుకునేదానికి. అందుకోసం ఎన్నో సార్లు 15 ఏళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నాము. మాకు చేసుకోవాలా అనేసి వాళ్ళ భాగం అనేది 1 సెంట్ లేదు. అట్లనేసి 15 ఏళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నాం సార్. కాలేదు. ఎంఆర్ఓని అడిగినాము, మీకు చేసుకుంటారు కదా బాగా పరిష్కారం లేదు మా దగ్గర. వాళ్ళు దొంగలు ఇచ్చుకుని ఉన్నారు. కంప్లైంట్ పెట్టినాము, మా బాగా పరిష్కారం మాకు ఇవ్వండి. వాళ్ళు ఇవ్వలేదు. డూప్లికేట్ ఎత్తుకొచ్చిస్తా ఉన్నారు. దాంతో సర్వే నెంబర్ లేదు. వాళ్ళు ఎట్లా చేసుకుంటారో ఏమో కూడా మాకు తెలియదు సార్. నేలపైన ఎవరున్నారు ఇప్పుడు? నేలపైన మేమే ఉండాం సార్. ఏం సాగులో సార్ పంటలు వర్షాలకు పండే భూమి సార్. వర్షాలకు పండే భూమి మాకు మా వల్ల కాదని బెంగళూరుకు 4 వెళ్ళాము. మొత్తము చేసుకుని ఉన్నారు సార్. ఏమనే ముట్టుకం లేదు మాకు. ఎంతమంది పిల్లలు? మాకు 3 మంచి సార్. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. మా మీద వచ్చినానికి వస్తారు. కంప్లీట్ కూడా పెట్టినాం సార్. సార్ మీకే న్యాయం జరుగుతుంది, కలెక్టర్ పోండమ్మా, మీకు దగ్గర ఏమి ఆధారం లేదు అని చెప్పినాడు సార్. పిలిపించినాడు సార్.